నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను రాజశేఖర్. ఇక ఇవాళ టు ది పాయింట్ టాపిక్స్ విషయానికి వస్తే మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపుతోందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించిన ఆయన అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు జగన్. ఇదే సమయంలో ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సహా ఇతరత్రా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు జగన్. ఇక జగన్ కామెంట్లకు సంబంధించి విశ్లేషణ తీసుకునే ముందు మరింత విశ్లేషణ మా అనాలిసిస్ స్పెషలిస్ట్ కోటేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే చెప్పండి సార్. కోటేశ్వరరావు గారు, జగన్ కామెంట్స్ని మనము ఎలా చూడొచ్చు అంటారు? జగన్ కామెంట్స్కి సంబంధించి ఏదైనా అకాల వర్షాలు, అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, అకాల వర్షాలకి పంటలు నష్టపోయినప్పుడు వాటికి బీమా సౌకర్యం లేదా బీమా చేయించినప్పుడు సహజంగానే రైతుల నుంచి లేదా వివిధ పార్టీలు, రైతు సంఘాల నుంచి నష్టపరిహారం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వస్తుంది. అది న్యాయం కూడా. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు తప్ప రైతులు వైఫల్యం కానీ లేదా మరొకరి దానిలో వేరే హస్తం కానీ ఉండదు కనుక అలా అడగటం న్యాయం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అలా డిమాండ్ చేయడం సమంజసమే అనేది నా అభిప్రాయం. అట్ ది సేమ్ టైము గతంలో కూడా ఈ మూడు పార్టీలు ఏవైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తుఫాన్లు, వరదలు లేకపోతే ఇతర ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇదే విధమైనటువంటి డిమాండ్లు చేశాయనేటువంటిది కూడా మనం మర్చిపోకూడదు. అందుకని దీనిలో ప్రభుత్వం మీద ధ్వజమనో లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకతనం అనేటువంటిది కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా అడగకపోయినా కానీ ప్రభుత్వ బాధ్యత అనేది ఈ సందర్భంగా చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినాడు కనుక, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ముందుగానే మీరు కనుక సాయం చేయకపోతే మేము యాజిటేషన్ చేస్తామని చెప్పాడు కనుక, ప్రభుత్వం కనుక పంతానికి పోయి నిర్లక్ష్యం చేసేట్లయితే అది రైతాంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తికి దారితీసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇటువంటి పరిస్థితి రాకముందే రాబోయేటువంటి రోజుల్లో అయినా కానీ ఏదైనా తుఫాన్లు, వరదలు లేకపోతే వడగండ్ల వానలు, ఆకస్మిక వర్షాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సాయం గురించి రాష్ట్ర ప్రభుత్వమే ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. ఎట్లాగైతే ఇంతకు ముందే కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినప్పుడు ఏ విధమైనటువంటి మాన్యువల్ అమలు జరుపుతున్నారో అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయినటువంటి పంటలకు కూడా ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఎలా ఇవ్వాలనేటువంటిది కూడా ముందుగానే ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం కనుక చేసేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేదా మరొక పార్టీనో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తేనో లేకపోతే ఇంకోటో చేసేటువంటి అవసరం కూడా ఉండదు. అందుకని ప్రభుత్వం ఈ డిమాండ్ని గమనంలో ఉంచుకొని తక్షణమే ఆ పంటల అరటి కావచ్చు లేదా ఇంకేదైనా పంటల నష్టానికి గురైనటువంటి వాళ్ళు, ఇప్పుడు తెలంగాణలో వడగండ్ల వాన లేకపోతే అకాల వర్షాల కారణంగా వరి కూడా బాగా దెబ్బతిన్నది అనేటువంటిది మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం. అందుకని తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అలాంటి రైతాంగాన్ని ఆదుకోవటం ఆ ప్రభుత్వాల బాధ్యత. కోటేశ్వరరావు గారు ఇందానికి అడిగినట్టు ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ, ఇతరత్ర రుణాలు ఇవ్వకపోవడమే కాకుండా అసలు రైతుల గురించి కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోలేదని జగన్ ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేకపోతుంది అంటారు? ప్రధానంగా పట్టించుకోలేదు అనేటువంటిది అది రాజకీయ పరమైనటువంటి కామెంట్. ఎందుకంటే నష్టం జరిగింది, నిన్న మొన్న లేదా ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాల కారణంగా నష్టం జరిగింది. దాని మీద కనీసం ఒక 24 గంటలైనా ప్రభుత్వానికి ఒక సమయం ఇవ్వాలి. మీడియాలో ఈ వార్తలు మీడియాలో కూడా వచ్చాయి, పంటలు నష్టపోయాయి అనేటువంటి వార్తలు. అందువలన ఆ మీడియాలో వచ్చిన వార్తల తర్వాత అయినా కానీ, లేదా అధికార పార్టీకి కూడా చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా ఆ ప్రాంతాల్లో, ఎమ్మెల్యేలు కాకపోతే ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ విధమైనటువంటి డిమాండ్ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసేంత వరకు మౌనంగా ఉండాల్సిన పనే ఉంది. అందువలన అది కనీస బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించేట్లయితే
ఇలాంటి రాజకీయపరమైనటువంటి డిమాండ్లకి అవకాశం ఉండదు. రెండోది ఉచిత బీమా అనేటువంటి దానికి వచ్చేసరికి ఆ ఉచిత బీమా ఏదైనా ఒక పథకాన్ని రూపొందించి రైతుల మీద భారం పడకుండా బీమాని ప్రభుత్వమే చేయించేట్లయితే అది రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. ఏది ముఖ్యంగా ఇలాంటి దెబ్బతిన్నటువంటి సమయాలు. అందువలన రైతు భరోసా పేరు లేదా రైతు బంధు పేరుతో ఈ పేరు ఏదన్నా కానివ్వండి, రైతులకు సంబంధించి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. అది 3 కూటమిల పార్టీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా ఇంకో పార్టీ అయినా అనేది అది మాత్రం స్పష్టం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా సరే కూటమి ప్రభుత్వం వచ్చి 8 నుంచి 9 నెలలు అవుతుంది. అయినా సరే ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎందుకు ఈ జాప్యం అని ఎప్పుడు పట్టిన ప్రశ్నలు వేస్తుంటారు. అదే రకంగా ఇప్పుడు వీటికి సంబంధించి పంటలకు సంబంధించి ఇచ్చేసారు. అంటే ప్రభుత్వం గతంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు రైతులను ఆదుకుంటామని చెప్పింది కదా, ఎక్కడ లోపం జరుగుతుందంటారు? ఇది కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే దీనిలో 2 భాగాలు ఉన్నాయి. చెప్పండి. ఒకటి, కూటమి అధికారానికి రాకముందు ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు సూపర్ 6, దానికి అనుగుణంగానే రైతులకు కావచ్చు, వ్యవసాయ కార్మికులకు కావచ్చు, లేదా కౌలుదారులకు కావచ్చు, వివిధ సామాజిక తరగతులకు ఎవరికైనా కానీ చేసినటువంటి వాగ్దానాలు సకాలంలో అమలు జరపలేదు లేదా అమలు జరపడానికి పూనుకోలేదు అనేటువంటి విమర్శ చేయడానికి ఎవరికైనా హక్కు ఉన్నది. ఎందుకు అంటే బడ్జెట్ని ఆమోదించిన ప్రభుత్వము ఈ ఏడాది దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ ఏమిటి అనేటువంటిది స్పష్టంగా చెప్పలేదు. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులకి అనుగుణంగా దాదాపు 74,000 కోట్ల రూపాయలని ద్రవ్య లోటు చూపించారు. ఆ ద్రవ్య లోటుని ఎట్లా పూడ్చుకుంటారు, మరి సూపర్ 6 పథకాలని ఎట్లా అమలు జరుపుతారు, అందుకు అవసరమయ్యేటువంటి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, లేదా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు లేదా చేసినటువంటి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, 8-9 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, మరి ఆ అప్పులను ఎలా తీరుస్తారనేటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు అడగక్కర్లేదు. మీడియా ప్రశ్నిస్తుంది, జనం ప్రశ్నిస్తారు. ఆ 2 పార్టీలు లేదా ఆ పార్టీలకు సంబంధం లేనటువంటి వామపక్షాలు ఉన్నాయి, లేదా కాంగ్రెస్ ఉంది, లబ్ధిదారులు ఉన్నారు, ముఖ్యంగా పథకాలతో పొందేటువంటి లబ్ధిదారులు ఉన్నారు. ఎవరైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పాపాల భైరవుడు, ఆ పాపాల భైరవుడికి ఏ విధమైనటువంటి అడిగే హక్కు లేదు అని ఎవరన్నా అంటే అది మళ్ళా రాజకీయమే. ఎవరికైనా ఈ రైట్ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారికైనా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అడగకపోతే అమలు జరపరా? వీళ్ళు అమలు జరపాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగే వాళ్ళు ఏమి మేనిఫెస్టో పెట్టలేదు కదా. అవునండి. వలన వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలను అమలు జరపమని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా తనకు అవకాశం వస్తూ ఉంది, అవకాశం ఇస్తున్నారు. ఆయనకు అవకాశం రావడం కాదు, ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే బీజేపీ, అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారనే మాట చంద్రబాబు నాయుడు గారిని అడగదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ మీ సూపర్ 6కి లేకపోతే మీ వాగ్దానాలకి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, మమ్మల్ని అడిగి ఇచ్చారా అనేటువంటి మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారు. అందుకని ఈ రాజకీయాన్ని కూడా మనం గమనించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు.